ఉలవచారు రెసిపీ. ముందుగా దీనికి ఒక కప్పు ఉలవలు తీసుకొని 7 కప్స్ వాటర్ యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. తరువాత ఉలవలని రసాన్ని సపరేట్ చేసుకోవాలి. కొన్ని ఉలవలని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దానికి 3 టమాటోస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిక్స్ని మనం ముందుగా సపరేట్ చేసుకున్న ఉలవ రసంలో యాడ్ చేసుకోవాలి. పూర్వం ఈ ఉలవలని గుర్రాలకి ఆహారంగా వినియోగించేవారు. తరువాత మానవులు కూడా వీటిని తినడం ప్రారంభించారట. ఎందుకంటే వీటిలో ఉండే హై ఎనర్జీ ఫ్యాక్టర్ అండ్ ప్రోటీన్స్. మనం తాలింపు కోసం ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఒక ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు. సో తాలింపు రెడీ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉలవ రసాన్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అవుతుంది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేయండి.